హలో అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా అక్క శారీ పెయింటింగ్ అండి. మీకు నేను ఫస్ట్ వీడియో చెప్పాను కదా, నా శారీ అనేది దాన్ని వీడియో తీయటం వీలు కాలేదు. సేమ్ డిజైన్ మా అక్క దానికి వేశాను నేను ఫస్ట్ షీట్ తీసుకున్నానండి. తీసుకొని దాని మీద మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే లోటస్ తీసుకున్నాను. తర్వాత దాన్ని క్లాత్ అనేది పైన పెట్టాలి, షీట్ అనేది కింద పెట్టి మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా పెన్సిల్ ఉంటుంది కదా, దాంతో చేయండి. ఇప్పుడు పెన్ తోటి అయితే మీకు మిస్టేక్ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. పెన్సిల్ తోటి తీసుకున్నాక మొత్తం అంతా డిజైన్ మొత్తం అంతా నేను వేసిన తర్వాత కింద పేపర్ వేసి దాని మీద మళ్ళీ ఈ క్లాత్ అనేది పెట్టండి. శారీ అనేది పెట్టాక నేను థిక్ బ్లూ తీసుకుంటున్నానండి. ఇక్కడ థిక్ బ్లూ సైడ్లకు మొత్తం అంతా థిక్ బ్లూ తీసుకుంటున్నాను. మధ్యలో బ్లూ కలర్ లైట్ బ్లూ తీసుకుంటున్నాను షైనింగ్ బాపతి. ఇప్పుడు షైనింగ్ కూడా ఉంటున్నాయి కదా, దాన్ని నేను లైట్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు థిక్ బ్లూ ఉంది, లైట్ బ్లూ లేదనుకుంటే దాంట్లో ఒక 2 డ్రాప్స్ అంతా వైట్ వేయండి. వైట్ వేస్తే మీకు లైట్ బ్లూ అవుతుంది కదా, అది మధ్యలో అయినా షైనింగ్ చేసుకోవచ్చు. నేను బయట కొనుక్కొచ్చుకున్నాను, అది కూడా నేను లైటే తీసుకొచ్చుకున్నాను. మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలుస్తుందండి. ఎందుకంటే మీరు నచ్చిందా లేదా అనేది నాకు చెప్పాలి కదా, నాకు కొంచెం తెలుస్తుంది కదా మీకు నచ్చుతుందా లేదా అని. అట్లాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఓకే అవుతుంది కదా. ఎవరు ఫస్ట్ వేయకపోయినా కూడా కొంచెం ఇది ఓకే చూస్తే ఎప్పుడైనా కూడా వేస్తారు. నేను నా శారీ అనేది పింక్ కలరే వేస్తున్నాను. నేను మా అక్కది ఇప్పుడు బ్లూ వేస్తున్నాను. కానీ బ్లూ కలర్లో లోటస్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే బ్లూ వేస్తున్నాను కదా, ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను. కానీ లాస్ట్కి అయితే నాకు నా చీర కంటే నాకు మా అక్క చీరనే చాలా బాగా నచ్చింది. నేను మధ్యలో వేసేదంతా నేను షైనింగ్ తీసుకున్నాను, బ్లూ లైట్ బ్లూ తీసుకున్నాను. నేను మళ్ళీ గ్రీన్ కూడా నేను థిక్ గ్రీన్ తీసుకున్నాను, లైట్ గ్రీన్ తీసుకున్నాను. అది కొంచెం అవి గీతలు ఉంటాయి కదా, మనం ఇట్లా లేటెస్ట్లా ఫ్లవర్ అనేది మొత్తం అంతా వేసాక లాస్ట్కు కార్నర్ దగ్గర వైట్ షైడ్ చేయండి. వైట్ అనేది అట్లా చేస్తేనే కొంచెం మనకు లుక్ రకంగా మంచిగా కనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి నాకైతే ఫినిషింగ్ అనేది. లాస్ట్కు నేను షైనింగ్ ఇది గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ పెయింటింగ్ వేసాను. దానికి నాకు లుక్ రకంగా చాలా బాగా నచ్చింది, నీట్గా వచ్చింది. మళ్ళీ లాస్ట్ దాకా చూసి మీకు నచ్చిందో లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నాకు కొంచెం ఏంటి అని అంటే అది మనం పింకే వేద్దాం అనుకున్నాను దీనికి కూడా, కానీ మా అక్క శారీ పళ్ళు అనేది బ్లూ వచ్చింది, నాకు పింక్ వచ్చింది. అందుకనే ఇక బ్లూ వేయమన్నది అక్క. అట్లా నేను బ్లూ వేసాను. మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే చెప్పండి. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా మీకు నచ్చిందో లేదో. నేను గ్రీన్ వేసాను కదా, అక్కడ నేను లైట్ థిక్ గ్రీన్ తీసుకున్నాను. థిక్ తీసుకున్నాక మధ్యలో ప్లేస్ ఇచ్చాను కదా, అక్కడ నేను లైట్ గ్రీన్ వేసాను. అది అయిపోయిన తర్వాత నేను లెంత్ చాలా వరకు నేను తగ్గించాను. ఎందుకంటే చాలా టైం తీసుకొని ఎవరు చూడలేరు కదా, తొందరగా అయిపోవాలి కదా ఎవరికైనా అని చెప్పేసి. ఒకవేళ నా వీడియోస్ ఏమి చూడకపోతే ఒకవేళ నా ఛానల్ పోయి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అట్లాగే కొంచెం వాళ్ళకు కూడా చూస్తారు కదా వీడియోస్ అనేది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి పెయింటింగ్ వేయాలి, నేను బ్యాంగిల్స్ పార్టీ కూడా చేస్తాను. మీరు ఇంకా ఏమన్నా నాకు చెప్పొచ్చు, అంటే ఇలాంటి వీడియోస్ చేయక ఇది బ్యాంగిల్స్ ఇచ్చేయన్నా కూడా నేను చేశాను. ఓవరాల్గా మొత్తం అంతా వేసానండి. పెయింటింగ్ వేసాక మొత్తం అంతా డ్రై అవ్వాలి, అవి ఒక రోజంతా డ్రై అయ్యాక దానికి నేను గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది ఇచ్చాను. అక్కడ మనకు నీట్గా అనేది వస్తుంది అన్నట్టు. మొత్తం లుక్ అంతా మారిపోయింది. లాస్ట్కు మీరు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. నేను ఏ వీడియోలు పెట్టినా లాంగ్ వీడియోలు పెట్టాలన్నా వద్దా కూడా అని మీరే చెప్పండి, ఓకేనా. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకు కూడా కామెంట్ పంపించండి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా. ఓకే, జాగ్రత్త, బాయ్, సీ యూ.